మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడు కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడా చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడా ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటే బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశికి రాశాధిపతి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, అలాగే మనకి ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశిలోకి శని భగవానుడు యొక్క సంచారం కానీ చూసుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈయన ఈ సంవత్సరం 2024 సంవత్సరం అసలు ఎటువంటి ప్రభావాన్ని చూపెడతాడు అని కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ మిథున రాశి వారికి అష్టమ నవమాధిపతి అయిన శని భగవానుడు నవమస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా నవమస్థానం అనేటప్పటికీ ఎందుకంటే వీళ్ళకి ముందర ఆ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా విపరీతంగా చూపెట్టాడు. కాబట్టి నవమ స్థానంలోకి వెళ్ళేటప్పుడు కాస్త కొంచెం ఊరట లభించడం అనేది జరుగుతుంది. సహజంగా కూడా ఈ యొక్క శని భగవానుడు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇచ్చి, అలాగే 12, 1, 2, అలాగే 4, 8 స్థానాల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏళ్ళనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిగా ఈ యొక్క సంచరిస్తున్నప్పుడు శని భగవానుడు గోచార ప్రకారం అన్ని రాశుల వారికి కూడా ఒకే రకమైన ఫలితాలు. అంటే ఇక్కడ మిత్రక్షేత్రమా, శత్రుక్షేత్రమా, ఆయనకి నీచ క్షేత్రమా, లేకపోతే శని భగవానుడికి ఉచ్చక్షేత్రమా అనేది సంబంధం ఏమీ లేకుండా ఇక్కడ అన్ని రాశుల వాళ్ళకి కూడా ఒకే రకమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ పూర్వపుణ్య స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోందో
కాస్త ఎవరైతే అభివృద్ధి అనేది మాత్రం కనపడుతుంది. ఎందుకంటే అష్టమ శనిలో కాస్త ఉద్యోగాలు పోవడం కావచ్చు, లేకపోతే సంపాదన తక్కువ అవ్వడము, లేకపోతే ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ నవమ స్థానంలో మిథున రాశిలో ఉన్న వారికి నవమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి, స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం, అలాగే వీళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ భృతి లేదా ఉద్యోగ అవకాశాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వివాహం అవ్వడం, విద్యార్థులకు కూడా అనుకూలత, ఎక్కువ కాస్త తీర్థయాత్రలు అవి కూడా చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే దైవానికి సంబంధించిన వాటితో ఎక్కువగా కూడా ఈయన కర్మ చేయిస్తూ ఉంటాడు ఈ శని భగవానుడు. కాబట్టి ఇలాంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంకాలం చేస్తూ ఉండడం, శనివారాల నియమాలు పాటిస్తూ ఉండడం, కుదిరితే ఇక్కడ ఈ శనివారం నాడు ఏదైనా ప్రసాదాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికో ఎక్కడికో వెళ్ళడం, ప్రతి శనివారము కూడా క్రమం తప్పకుండా 7 సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేయడం, ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలానే మనకి కొంత అవగాహన అనేది ఉంది, అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి, అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి, మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు, అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ తైలాభిషేకాలు కానీ లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.